హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడ్ యాడో. సో ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి షాపింగ్ వ్లాగ్. అండ్ చాలా డేస్ అయిపోయింది షాపింగ్ చేసి. అండ్ రీసెంట్గా నేను టూర్కి వెళ్ళినప్పుడు ఒక ఏరియా మొత్తం ఇలా షాపింగ్తో అయితే ఉంటుంది. ఇది కూడా ఉజ్జయిని మెయిన్ టెంపుల్ దగ్గర. ఇంకా లేడీస్కి అయితే చెప్పక్కర్లేదు, లేడీస్కి కావాల్సిన ప్రతి ఒక్క జ్యువెలరీ ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. హెయిర్ బ్యాండ్స్ కానీ, నెక్లెసెస్ కానీ, బ్యాంగిల్స్ కానీ. ఇక్కడ ఎక్కువగా బ్యాంగిల్స్ కలెక్షన్స్ అండ్ కీ చైన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అలానే స్వామివారికి సంబంధించిన వస్తువులు అంటే స్వామివారి విగ్రహం కానీ, బొమ్మలు కానీ, అండ్ మెల్లో వేసుకునే పూసల దండలు కానీ ఇవి ఇక్కడ ఎక్కువగా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా ఫేమస్ అయిన స్వీట్స్ అయితే ఉన్నాయి. సో మీరైతే తప్పకుండా అయితే వీడియోని అయితే వాచ్ చేస్తూ ఉండండి. మేము ఇలా షాపింగ్ చేస్తూ ఉంటే మనకి మెయిన్ గేట్ అంటే గేట్ నెంబర్ 1 నుంచి మనం టెంపుల్ కనుక వస్తే మనకి భారత్ మాత మందిర్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి దూరంగా నుంచి చూస్తే ఈ టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉంది. అండ్ ఒక్కసారి లోపలికి వెళ్ళి భారత్ మాతను అయితే చూసేద్దాం. అండ్ అలానే ఇక్కడ ఎంట్రన్స్లో మనకి వాటర్ ఫౌంటైన్, వెనక సైడ్ బ్యాక్ సైడ్ అసలుకి శివలింగాలు, శివుడి గుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి చాలా అంటే చాలా నీట్గా అయితే క్లియర్ అయ్యేలాగా ఉంటుంది ఇక్కడ మ్యాప్లో వచ్చేసి. సో అమర్నాథ్, కేదార్నాథ్ ఇలా టెంపుల్స్ ఉంటాయి కదా, శివుడివి మెయిన్ టెంపుల్స్, అవన్నీ ఇక్కడైతే చాలా నీట్గా కనిపించినాయి. అండ్ ఒక్కొక్క శివలింగం దగ్గర ఒక్కొక్క నేమ్ అయితే ఉంది. అండ్ మీరు చూస్తున్నట్టయితే చిన్న శివలింగాలు అయితే పెట్టారు మ్యాప్లో. సో మనకి మ్యాప్లో ఎలా ఉంటుందో వాటర్ ఎక్కడ ఉంటుంది అండ్ లొకేషన్స్ ఏంటి అని చెప్పేసి, అండ్ వాటర్ వచ్చే ప్లేస్లో వాటరు, అండ్ చూసారు కదండి చాలా అంటే చాలా బాగుంది. సో ఈ టెంపుల్కి అయితే నేను వచ్చిన ఫస్ట్ డే అయితేనే విజిట్ చేశాను భారత్ మాత మందిర్ అనేది. యాక్చువల్గా నేను హరిద్వార్కి వెళ్ళినప్పుడు సైట్ సీన్ ప్లేసెస్లో ఈ భారత్ మాత మందిర్ అనేది చాలా పెద్దది. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, మీరు ఒక్కసారి వెళ్ళి చూసేయండి. అండ్ ఇక్కడ కొండలు ఎక్కడెక్కడ ఉంటాయి, శివలింగం ఎక్కడ ఉంటుంది, అండ్ ప్లేస్ అనేది చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ అమర్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఇలా ప్రతి ఒక్క ప్లేస్ అనేది మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. మీరు మ్యాప్లో అయితే క్లియర్గా చూడొచ్చు. సో ఇంకా మేము ఫస్ట్ డేనే భారత్ మాత మందిర్ కూడా విజిట్ చేసాము. అండ్ ఇది టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది. ఉజ్జయినిలో 2 to 3 వేస్ నుంచి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. యాక్చువల్గా మేము కూడా 2 వేస్ నుంచి టెంపుల్కి అయితే వెళ్ళాము. అండ్ ఇట్ సైడ్ నుంచి మనకి గేట్ 1 నుంచి వస్తే కరెక్ట్గా భారత్ మాత మందిర్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది టెంపుల్ వచ్చేసి. అండ్ ఇంకా మళ్ళీ షాపింగ్ అయితే కంటిన్యూ చేసేసాము. ఏం తీసుకోవాలి అని చెప్పేసి చాలాసేపు అయితే ఆలోచించాము. సో మేమైతే ఎదురుగా చూపిస్తున్న శివుడి బొమ్మ అయితే తీసుకున్నాము. ఎందుకంటే మేము ప్రతి ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంచెం గుర్తుగా ఆ విగ్రహం అనేది తెచ్చుకుంటాము. ఇక్కడ వచ్చేసి మేము అంటే మహాకాళేశ్వర జ్యోతిర్లింగం శివుడు అయితే ఎలా ఉంటారో అండ్ ఆ బొమ్మనైతే మేము తీసుకొచ్చామన్నమాట ఇంటికి. ఆల్మోస్ట్ తీసుకున్నారు 150-180, కాస్ట్ అనేది గుర్తులేదు. సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా వచ్చేదానిలో మాకైతే స్వీట్ అయితే కనిపించింది. అంటే ఇక్కడే నాకు 4 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అయితే కనిపించినాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే చెప్పారు. అండ్ మనకి టేస్ట్ చేయడానికి కొంచెం అయితే ఇచ్చారు. నాకు అంత టేస్ట్ అయితే అనిపించలేదు అని చెప్పి తీసుకోలేదు. మనకి బాక్స్లెస్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. కొంచెం నేతి స్వీట్స్ అన్నమాట, అంత టేస్టీగా లేవని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. ఇంకా ఫైనల్గా చూసారు కదండి, మనకి ఉజ్జయిని టెంపుల్ దగ్గర స్వీట్స్ అండ్ స్వామివారి ప్రసాదం కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ ఇంకా బ్యాంగిల్స్ కొనుక్కుందాము అని చెప్పి చూశాను. ఈ సెట్ వచ్చేసి 50 రూపీస్ అంట. సో ఇక్కడ ఇన్ని కలర్స్ ఉండేప్పటికీ డ్రెస్సెస్కి ఏం మ్యాచ్ అవుతా అని చెప్పి కాసేపు ఆలోచించి ఫైనల్గా అయితే ఒక చైన్ అయితే తీసుకున్నాను. అది వచ్చేసి 100 రూపీస్ అయితే షార్ట్ చైన్ అయితే తీసుకున్నాను. సో ఏం లేదు, చిన్న చిన్న ఆనందాలు అనమాట. అండ్ ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏదైనా కొనుక్కొని రావాలి అని చెప్పేసి. ఇంక ఇక్కడ మనకి తాబేలు బొమ్మ ఉంటుంది కదా, అది కూడా చూసాము. అండ్ షాప్స్లో ఇప్పుడు పెట్టుకుంటున్నారు తాబేలు కింద ప్లేట్ వచ్చేసి అండ్ వాటర్ పోయొచ్చు. అది కూడా ఒకసారి అయితే చూసామన్నమాట. సో మాకు అంత రేట్ అనేది వర్త్ అనిపించలేదు, ఇంకా తీసుకోలేదు అది కూడా. అండ్ కడియాలు చూసాము. అండ్ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఎంత పెద్ద కడియం అయితే ఉందో. సో ఒక మోడల్కే కాకుండా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ డిఫరెంట్ సైజెస్, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ శివుడి బొమ్మ చూస్తున్నారు కదండి, వైట్ స్టోన్లో కూడా ఉంది. అండ్ అలానే మనకి బ్లాక్ స్టోన్లో అలానే చిన్న శివలింగం అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ శాండిల్స్
చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ టెంపుల్ దగ్గర కాబట్టి దేవుడి వస్తువులే చాలా ఎక్కువగా అనిపించినాయి. అండ్ బ్యాక్ సైడ్ కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి లేడీస్కి కావాల్సిన హ్యాండ్ బ్యాగ్స్ అలా అయితే ఉన్నాయి. అండ్ సో ఇది చూసారు కదండి, ఇది వచ్చేసి బొట్టు పెట్టుకోవడానికి. అండ్ గంధంలో అలా ముంచేసి మనం బొట్టు పెట్టుకోవచ్చు. 5 రూపీసే అంట. అండ్ తాబేళ్ళు అయితే చూస్తున్నాము. అండ్ ఏం తీసుకోవాలా అని చెప్పేసి ఆలోచించాము. దీనిలో కూడా చాలా సైజెస్ అనేవి ఉన్నాయి. ఏదైనా మనకి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు షాప్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. అలానే ఇక్కడ గంధం, కుంకుమ, చైన్స్, కీ చైన్స్ అయితే భలే ఉన్నాయి అన్నమాట. సో నేను ట్రైన్లో వచ్చేటప్పుడే కీ చైన్స్ అయితే ఆల్రెడీ కొనేసాను అని చెప్పేసి ఇంక ఇక్కడైతే తీసుకోలేదు. అండ్ ఇంకా చూస్తున్నారు కదండి, ఇక్కడ కడియాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అలానే డ్రమరుకం అండ్ శివుడు హాఫ్, అంటే మనకి ఈషా ఫౌండేషన్లో శివుడు ఎలా ఉంటారో ఇలాంటి బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో నేను డాడీ అయితే ఫైనల్గా షాపింగ్ అయితే మామూలుగా చేయట్లేదు, ఎందుకంటే మా ఇద్దరికి షాపింగ్ అయితే చాలా ఇష్టము. అండ్ మా డాడీ వచ్చేసి ఇప్పుడు ఆ ఒక్క ఉన్న బొమ్మ తీసుకోవాలని చూస్తున్నాము. ఆల్మోస్ట్ అన్ని షాప్స్ విజిట్ చేసాము, కానీ ఆవు దూడ ఉన్న బొమ్మలు కనిపిస్తున్నాయి, కానీ ఆ ఒక్కటే ఉన్న బొమ్మ అయితే కనిపించట్లేదు. మా ఇంట్లో పూజ మందిరంలో పెట్టుకోవడానికి అయితే చూస్తున్నాము. అండ్ ఇక్కడ కృష్ణుడికి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా మాకు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొని ఇంకా రూమ్కి వచ్చేసి ఇంకా సాయంత్రం అయితే ఏదో ఒకటి కడుపులోకి పడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా ఐస్ క్రీమ్ షాప్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ వచ్చేసి ఫ్రూట్స్కి సంబంధించిన ఐస్ క్రీమ్స్ లైక్ గువ్వా, కస్టర్డ్ యాపిల్, అలా ఫ్రూట్స్కి సంబంధించిన ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. సో మేమేమో ఐస్ క్రీమ్ తీసుకున్నామో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనం టెంపుల్కి వెళ్ళేదాల్లో ఇది చాలా ప్లేసెస్, అంటే చాలా హోటల్స్లో బయట ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఏంటి అని చెప్పి మేము కూడా ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూసాము. ఫస్ట్ వచ్చేసి హీట్ చేస్తారు, అండ్ తర్వాత వచ్చేసి మిక్స్ చేసేసి మనకి ఇలా మట్టి కుండలో అయితే పోసిస్తారు. గ్లాస్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. అండ్ చాలా ఫేమస్ అనుకుంటా, చాలామంది తాగుతున్నారు. అండ్ నాకు ఫస్ట్లో అయితే భయం వేసింది, తర్వాత అయితే టేస్ట్ చేశాను. అండ్ చూస్తున్నారు కదండి, ఈ ఏరియా వచ్చేసి మనం టెంపుల్కి వెళ్ళే ఏరియాలో మనకి షాపింగ్ అండ్ అలానే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో మీరు కూడా తప్పకుండా వెళ్ళినప్పుడు ఇవన్నీ విజిట్ చేయండి. అండ్ చూసారు కదండి, ఈ రోజుతో నేను మీ అందరికీ షాపింగ్ వ్లాగ్ అయితే షేర్ చేశాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe my channel. Don't forget to press the bell icon for more updates. Until then, keep watching Anjali Foodado for more videos. Stay tuned guys. Thanks for watching. Bye bye. See you on next vlog.